కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరో సవాల్ విసిరారు. భూముల ఆక్రమణకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. సోమవారం తాను కలెక్టర్ ఆఫీస్కు వస్తారన్న ఆయన ఈ భూముల్లో 1 ఇంచు తేడా వచ్చినా రాజీనామా చేస్తారని సవాల్ చేశారు. భూముల వివాదంపై నేతల సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్ పొలిటికల్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కాయి. కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై 2 పార్టీల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులపై కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో శిశు మందిర్ పాఠశాలకు రావాల్సిందిగా సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. ఇదే సమయంలో మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైనే తిరగేసి ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. ఈ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. తప్పు జరగకుండా చూస్తానన్నందుకే తనపై దాడికి దిగారన్న ఆయన రేపటి నుంచి గ్రామాల్లో తిరుగుతారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తారని సవాల్ విసిరారు. ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందట ఉన్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది. రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణమే. ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి, ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచే మొదలవుతుంది. ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో, ఈ భూమిలో 1 ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్ళుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. నువ్వు డాక్యుమెంట్ పట్టుకొని రా, వచ్చి మాట్లాడు. ఏడికంటావు? నీకు ఇంత బాధ అవుతున్నది, 1000 మందిని తరలిరమ్మని రోడ్డుకి అంటున్నావు. చలో రేపు నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తా, సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్లో కూర్చుందాం. రెవెన్యూ అధికారే కదా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కామారెడ్డి వాళ్ళు వస్తారు. అక్కడే వచ్చి రికార్డులు తీసుకొని చూడండి. 1 ఇంచు గిన్న తేడా ఉన్నా, నేను చెప్పిన దాంట్లో 1 మాట గిన్న తప్పున్నా, నేను కలెక్టర్ గారి ముందటనే స్పీకర్ గారితో మాట్లాడి స్పీకర్ ఫార్మేట్లో నేను ఫ్యాక్స్ చేసి నేను స్పీకర్ ఫార్మేట్ను తర్వాత 4 గంటల లోపల రిజిగ్నేషన్ కూడా ఇచ్చేస్తా. ఇది నా ఛాలెంజ్. దమ్ముంటే కలెక్టర్ ముందట కూర్చుందాం.